ఆయన మాటల్లో గాంధేయవాదం, చేతల్లో గుండాయిజం, ఇంటి పేరులో శ్రీరామ్, మనిషి ఆక్రమం. ఈ పొగడ్తా ఎవరినో అనుకుంటున్నారా? ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ తాతయ్య గురించే. అక్షరాలా సరిపోతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయాల్లో పెంచి పెద్ద చేసిన నేతకే వెన్నపోటు పొడిచిన గనుడిగా తాతయ్యకు గుర్తింపు ఉంది. తన చీకటి వ్యాపారాలు చక్కబెట్టుకునేందుకు తాతయ్య ఎమ్మెల్యే పదవిని లైసెన్స్ గా వాడుకుంటున్నారంట. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు అధికంగా ఉండడంతో గత ఎన్నికల్లో వీరందరి ఓట్లు తాతయ్యకు పడ్డాయి. మరోవైపు ఆయన సోదరుడు ధనుంజయ అలియాస్ చిట్టిబాబు షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెల్లిస్తున్నారు. తమ కనుసన్నల్లో ఉండని వారిపై దాడులు. ఇంతకీ ఈ తాతయ్య రాజకీయ పద్ధతి ఎవరో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను. ఈయనే తాతయ్య రాజకీయంగా ఎదిగేందుకు సహకరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాతయ్యను మున్సిపల్ చైర్మన్ గా చేశారు. పైగా తాతయ్యపై నమ్మకంతో జగ్గయ్యపేట పట్టణ నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు. కానీ ఇంతగా నమ్మిన ఉదయభానును గత ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచాడు తాతయ్య. టీడీపీ వ్యతిరేకిగా రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన తన ఐరన్ ఓర్ ఫ్యాక్టరీకి చీకటి వేళ కాకిరాయి అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే కాకముందు కాకిరాయి అక్రమంగా రవాణాను ప్రభుత్వం ఫ్యాక్టరీని సీజ్ చేసిన, ఎమ్మెల్యే అయ్యాక మళ్లీ ఫ్యాక్టరీని తెరిపించారు. పన్నులు చెల్లించకుండా అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. అలాగే పారాబాయిల్డ్ రైస్ మిల్లుకు కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు తీసుకొని ఎగ్గొట్టారని టాక్. పేరుకు తాతయ్య ఎమ్మెల్యే అయినా తమ్ముడు ఎమ్మెల్యేగా చలామణవుతున్నారట. అక్రమ వ్యాపారాలు చేసేవారికి ఏదైనా జరిగితే ఈయన రాజీ చేస్తుంటారు. 2009లో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో నిందితులైన ఈ సోదరులిద్దరూ కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు. అయితే ఈయనకు 2019 ఎన్నికల్లో కలిసొచ్చే ప్లస్లు, సీఎం చంద్రబాబు అండదండలు, కాంగ్రెస్ టీడీపీ సీనియర్ నేతల పరిచయాలు, అలాగే ఈయనకున్న మైనస్లు, తమ్ముడితో కలిసి రౌడీజం, గుండాయిజం చేస్తారనే ఆరోపణలు, అనేక హత్యారోపణలో కీలక వ్యక్తులుగా ఉండడం, ప్రత్యర్థి సామినేని ఉదయభాను బలపడుతుండడం, కాపు ఓటేసారి తాతయ్యకు పడే అవకాశం లేకపోవడం.